రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో విజిలెన్స్ అధికారులు దూకుడుగా పనిచేస్తున్నారు. నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ లింకులు బయటకు వస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖలోని పాత నేరస్తుడు వెంకట్ డెన్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పాయకరావుపేటలోని పలు ట్రేడర్స్ లో సోదాలు చేశారు. అగ్నిమద్యానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏమని జనార్దన్ రావు ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్సైజ్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారా, కల్తీ చేశారా? నకిలీ మద్యం కేసులో విజిలెన్స్ అధికారులు దూకుడుగా పనిచేస్తున్నారు. నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ లింకులు బయటకు వస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. విశాఖలోని పాత నేరస్తుడు వెంకట్ డెన్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పాయకరావుపేటలోని పలు ట్రేడర్స్ లో సోదాలు చేశారు. రైట్, ఇక ఈ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, నకిలీ మద్యం కేసులో అయితే ఇక్కడ పూర్తిగా దర్యాప్తులో అయితే దూకుడు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. విజిలెన్స్ అధికారులు అయితే ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ ఏపీ మొత్తం కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలో అయితే విజిలెన్స్ అధికారులు అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా అన్ని చోట్ల కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నకిలీ మద్యం కేసులో అయితే ప్రధాన నిందితుడు జనార్దన్ ఇచ్చిన సమాచారంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అయితే దర్యాప్తులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నకిలీ మద్యం దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్న కొద్ది కూడా షాకింగ్ నిజాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. మంగళగిరి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అధికారులు అయితే ప్రశ్నిస్తున్న కొద్ది టీడీపీ నేతల డొంకలు మరింత కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా దీనికి సంబంధించి అయితే ఉన్నారు. అన్నమయ్య జిల్లా ములకాల చెరువు దగ్గర అయితే నకిలీ మద్యం తయారీలో A1 నిందితుడిగా అయితే జనార్దన్ రావును అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ నుండి కూడా రాజకీయంగా ఒక నాటకీయ చరిత్ర కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఈ అరెస్టుల్లో అయితే వాళ్ళపైన వీళ్ళు వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ వేసుకున్న పరిస్థితి ఉండడం అయితే ఉంటుంది. ఏదైతే జనార్దన్ రావు నిన్న రాత్రి ఇచ్చిన కొంచెం సమాచారం ప్రకారంగా అయితే ఇబ్రహీంపట్నం, భవానీపురం, పరవాడ తరహాలో అయితే మొత్తం నకిలీ మద్యం టెన్నెళ్లు కూడా నిర్మించారన్న విషయం తెలుసుకోవడంతో అయితే జనార్దన్ రెడ్డితో మరింత లోతుగా విచారణ చేస్తున్న పరిధిలో అయితే ఈ రోజు ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటు విశాఖపట్నంలో పాత నేరస్తుడు వెంకట్ ను కూడా అతను కూడా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ టెన్ ఏర్పాటు చేసుకున్నారు. అది దాదాపు ఈ పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉండడంతో అయితే అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అలానే శ్రీకాకుళం సావర్కోట మండలంలో మరోపక్క అనకాపల్లి పాయకరావుపేట హైవే ట్రేడర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే ఈ రోజు జరగడంతో పూర్తిగా అయితే ఈ సోదాలు మరింత చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా అయితే సాగుతున్న పరిస్థితి ఉంది. జనార్దన్ రావు మరి కొంచెం మాట్లాడి పేర్లు బయట పెడితే మరెంతో మంది కూడా ఈ యొక్క నకిలీ మద్యానికి సంబంధించి ప్రధాన సూత్రధారులు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అయితే ఈ యొక్క అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. జనార్దన్ రావుని అయితే ఏ కోర్టులో హాజరుపరుస్తారని ఆరా తీస్తున్నట్లు, అసలు ఎక్కడుందనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ యొక్క అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. నకిలీ మద్యం దెన్నలు వీటన్నింటినీ కూడా నేరస్తుడు వెంకట్ డెన్ లో మరోసారి సోదాలు నిర్వహించి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పాయకరావుపేటలో ప్రధానంగా జాతీయ రహదారులు అయితే ఈ యొక్క ట్రేడర్స్ సోదాలు చేయడంతో అక్కడ ఇది ప్రధానంగా పాయకరావుపేట ప్రస్తుతం హోంమంత్రి యొక్క నియోజకవర్గం కావడంతో మరింత చర్చనీయాంశంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిరి సాగర్. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.